హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇటీవల మన రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వరదల వల్ల ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం ఇవన్నీ జరిగాయి. అంతేకాదు పర్యావరణ నష్టం కూడా జరిగింది, అవునా? మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చినటువంటి వరదల్ని నేషనల్ డిజాస్టర్ లేదంటే జాతీయ విపత్తుగా ప్రకటిస్తారా అన్నటువంటి క్వశ్చన్. ఎందుకంటే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించండి అనేసి రెండు తెలుగు రాష్ట్రాలు కోరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, సో ఈ నేపథ్యంలో మనము అసలు డిజాస్టర్ అంటే ఏంటి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏం చెప్తోంది, ఒక డిజాస్టర్ని జాతీయ విపత్తుగా అంటే నేషనల్ డిజాస్టర్గా ప్రకటించాలంటే దానికి సంబంధించి ఏం క్రైటీరియా ఉండాలి, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటిది మన దేశంలో ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి ఫ్రేమ్వర్క్ ఏమైనా ఉందా అన్నటువంటిది ఇవాళ మనం చదువుకుందాం. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ ఉంది. సో అందులో ఈ డిజాస్టర్స్ చాలా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో, అందులోనూ క్లైమేట్ చేంజ్ వల్ల డిజాస్టర్స్ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకి ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అసలు డిజాస్టర్ లేదా విపత్తు అంటే ఏంటి, మనము దీన్ని ఎలా వివరిస్తాము, ఇది డిజాస్టర్ అనేసి. సో మనకి ప్రస్తుతం అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం అన్నటువంటిది ఉంది. 2005లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మరి ఈ చట్టం ప్రకారం ఏదైనా ఒక కెలామిటీ, అది న్యాచురల్ కావచ్చు, మ్యాన్మేడ్ కావచ్చు, సో ఏదైనా ఒక కెలామిటీ కావచ్చు, ఏదైనా ఒక కెటాస్ట్రోఫ్ అన్నటువంటిది జరిగినా, సో ఏదన్నా కానివ్వండి, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అన్నటువంటిది న్యాచురల్గా జరిగిన లేదా మ్యాన్మేడ్ రీజన్స్ వల్ల జరిగిన, నెగ్లిజెన్స్ వల్ల జరిగిన లేదా యాక్సిడెంట్ వల్ల జరిగిన ఏదైనా కానివ్వండి, ఇలాంటి డిజాస్టర్స్ అన్నటువంటివి మనకి హ్యూమన్ హెల్త్ని ఇంపాక్ట్ చేసిన, లేదు అంటే లైవ్లీహుడ్ని పోగొట్టిన, లేదు అనుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయినా, అంటే ప్రాపర్టీ లాస్ కావచ్చు, లైఫ్స్ లాస్ అన్నటువంటిది కావచ్చు, అలాగే ఎన్విరాన్మెంట్ లాస్. ఆ ఎన్విరాన్మెంట్ లాస్ కూడా ఎలా ఉండాలి అంటే, ఏదన్నా ఒక డిజాస్టర్ని తట్టుకొని మళ్ళీ నిలబడగలిగే శక్తి అన్నటువంటిది ప్రకృతికి ఉంటుంది. మరి అలా నిలబడే శక్తిని కూడా కోల్పోయిన తర్వాత, అంటే ఆ ఎఫెక్టెడ్ ఏరియా అన్నటువంటిది తన యొక్క కోపింగ్ కెపాసిటీని కోల్పోయింది అంటే అలాంటి ఒక ఈవెంట్ ని మనం డిజాస్టర్ అనేసి పిలుస్తాము. ఈ డెఫినేషన్ ఎవరిచ్చారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఇచ్చిందనమాట. మరి దీని ప్రకారం డిజాస్టర్స్ ఎన్ని రకాలు? డిజాస్టర్స్ లేదా విపత్తులు అన్నటువంటివి రెండు రకాలు. ఒకటి న్యాచురల్ డిజాస్టర్స్, రెండవది వచ్చేసరికి మ్యాన్ మేడ్ లేదా ఆంథ్రోపోజెనిక్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటే ఏంటి? ఇప్పుడు వచ్చినటువంటి ఫ్లడ్స్ అన్నటువంటివి కావచ్చు, లేదా డ్రాట్స్, కరువులు అన్నటువంటివి కావచ్చు, అట్లానే సైక్లోన్స్ అన్నటువంటివి కావచ్చు, అవునా? సో ల్యాండ్ స్లైడ్స్ అన్నటువంటివి కావచ్చు. సో వీటన్నింటినీ మనం న్యాచురల్ ఈ కేటగిరీ కింద చూస్తాం. అదే మ్యాన్ మేడ్ అంటే ఏంటి? కెమికల్, న్యూక్లియర్, బయోలాజికల్, అంటే బయోలాజికల్ వెపన్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో కెమికల్ డిజాస్టర్స్, న్యూక్లియర్ డిజాస్టర్స్, బయోలాజికల్ డిజాస్టర్స్ ఇవన్నీ కూడా మనం మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ గా చెప్తాము. మనం అనొచ్చు క్లైమేట్ చేంజ్ వల్ల ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి, డ్రాట్స్ ఎక్కువ వస్తున్నాయి, సైక్లోన్స్ ఎక్కువ వస్తున్నాయి, ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ వస్తున్నాయని. కానీ ప్రైమరీగా న్యాచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ. కానీ దాంట్లో హ్యూమన్ ఇంపాక్ట్ ఉండటం వల్ల వీటి యొక్క అకరెన్స్ అన్నటువంటిది పెరుగుతోంది. సో ఇవన్నీ న్యాచురల్ డిజాస్టర్సే, బట్ మ్యాన్ మేడ్ రీజన్స్ వల్ల ఈ డిజాస్టర్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. మరి ఒక విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలి అంటే ఒక కెలామిటీ లేదా డిజాస్టర్ ఏదైనా జరిగినప్పుడు దాన్ని రేరెస్ట్ కెలామిటీ లేదా నేషనల్ డిజాస్టర్ అని ప్రకటించాలి అంటే క్రైటీరియా ఏంటి అంటే క్రైటీరియా లేదు. కానీ మనకి 10th ఫినాన్స్ కమిషన్ టైం ఏంటి? 1995 to 2000 అన్నమాట. సో ఈ 10th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది?
ఒక స్టేట్ యొక్క పాపులేషన్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క పాపులేషన్ ఎంతైతే ఉంటుందో ఆ పాపులేషన్ లో 1/3 1/3 వంతు పాపులేషన్ కనుక ఈ డిజాస్టర్ వల్ల ఎఫెక్ట్ అయితే దాన్ని నేషనల్ డిజాస్టర్ గా ప్రకటించవచ్చు, లేదా రేరెస్ట్ కెలామిటీ అన్నట్టుగా ప్రకటించవచ్చు అన్నమాట. కానీ ఈ రేరెస్ట్ కెలామిటీ అనేసి ఏదైతే చెప్పిందో, లేదా రేరెస్ట్ సివియర్ కెలామిటీ లేదా కెలామిటీ ఆఫ్ రేర్ సివియారిటీ అంటాం కరెక్ట్ గా చెప్పాలంటే, కెలామిటీ ఆఫ్ రేర్ సివియారిటీ అనేసి. మరి దీనికి క్రైటీరియా ఏంటి, డెఫినేషన్ ఏంటి అంటే ఈ ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది డిఫైన్ చేయలేదు. మరి ఈ కెలామిటీ ఆఫ్ రేర్ సివియారిటీ లేదా సివియర్ కెలామిటీ అనేసి మనం చూస్తే 2013లో ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చాయి, అవునా? ఉత్తరాఖండ్ ఫ్లడ్స్, ఈ ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ ని నేషనల్ డిజాస్టర్ గా ప్రకటించారు. అట్లానే సైక్లోన్ హుద్హుద్ వచ్చింది కదా, సైక్లోన్ హుద్హుద్, ఆ సైక్లోన్ హుద్హుద్ ని కూడా నేషనల్ కెలామిటీగా ప్రకటించడం జరిగింది. అలా కొన్నింటిని ప్రకటిస్తూ ఉన్నారు వాటి సివియారిటీని బట్టి. కానీ దీనికి సంబంధించిన డెసిషన్ అన్నటువంటిది ఎవరు తీసుకుంటారు? సెంటర్ తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, సెంటర్ దీన్ని నేషనల్ కెలామిటీగా ప్రకటిస్తే ఏమొస్తుంది అంటే దీనివల్ల ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి? ఒకటి వచ్చేసరికి ఎయిడ్ అన్నటువంటిది అందుతుంది, అంటే అది ఫినాన్సెస్ రూపంలో కావచ్చు, లేదు అనుకుంటే హెల్ప్ పరంగా. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మృతులు ఉన్నారు, వాళ్ళ మృతదేహాలని వెలికి తీయాలి, వాళ్ళని వెతకాలి, అలాంటి వాటిలో బృందాల్ని మరింతగా డిప్లాయ్ చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ లో ఒక ఏదైనా కలామిటీ వచ్చింది అనుకుందాం, సో చాలా మంది మృతులు ఉన్నారు, మరి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని చూస్తుంటాం, ఆర్మీని చూస్తుంటాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఏమన్నా వాళ్ళని పంపిస్తున్నదా అంటే లేదు. స్టేట్ గవర్నమెంట్ జస్ట్ ఇన్ఫార్మ్ చేయగానే సెంట్రల్ గవర్నమెంట్ ఇటు ఎన్డీఆర్ఎఫ్ ని పంపిస్తోంది, ఇటు ఆర్మీ పర్సనల్స్ ని కూడా డిప్లాయ్ చేస్తోంది. సో మనకి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ప్రత్యేకంగా చేసేది ఏముండదు. కానీ ఈ ఎయిడ్ అన్నటువంటిది ఆ డిజాస్టర్ రిలీఫ్ ని మరింతగా అందజేయటానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఒక స్టేట్ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మరింతగా బిల్డ్ చేసుకోవటంలో దానికి కావాల్సినటువంటి ఫినాన్షియల్ ఎయిడ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సర్వైవల్ కోసం మరింతగా ఫినాన్సెస్ ని అందించడం, హెల్ప్ అన్నటువంటి చేయటం. సో ఇంకొంచెం ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ రోల్ అన్నటువంటిది ఉంటుంది ఒక కెలామిటీని న్యాచురల్ కెలామిటీగా ప్రకటిస్తే. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కెలామిటీని న్యాచురల్ కెలామిటీగా ప్రకటించిందంటే అప్పుడు కెలామిటీ రిలీఫ్ ఫండ్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. కెలామిటీ రిలీఫ్ ఫండ్. ఈ ఫండ్ లోకి వచ్చేసరికి ఎలా ఉంటుంది షేర్ అంటే సెంటర్ అట్లానే స్టేట్. మరి వీటిలో తీసుకుంటే 3:1 రేషియోలో వీళ్ళిద్దరి ఫండ్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక కెలామిటీని ఇలాగ జాతీయ విపత్తు అనేసి ప్రకటిస్తే ఈ కెలామిటీ రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్కువ ఫండ్ అన్నటువంటిది రిలీజ్ అవుతుంది స్టేట్ కి. సో దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మళ్ళీ బిల్డ్ బ్యాక్ చేసుకోవటానికి ఆ స్టేట్ కి ఎక్కువ అవకాశాలు అన్నటువంటి ఉంటాయన్నమాట. మరి మన భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి అందరం ఆల్రెడీ చదువుకునే ఉండుంటాం. సో బ్రీఫ్ గా ఒకసారి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న దాని కింద మనకి దీనికి సంబంధించిన డెఫినేషన్స్ ఇవన్నీ ప్రాపర్ గా ఒక చట్టం తీసుకొచ్చారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేసి 2005లో. దీని ప్రకారం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి మొత్తం 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఏంటవి? ఒకటి వచ్చేసరికి NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది. రెండవ లెవెల్ వచ్చేసరికి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ SDMA అన్నటువంటిది. మూడవది వచ్చేసరికి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అన్నటువంటిది. సో ఇలాగా 3 లెవెల్స్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటి చేయటానికి మనకి ప్రణాళికలు ఉన్నాయి. సో ఎలా మిటిగేట్ చేయాలి, ఎలాగా మనము ప్రిపేర్డ్నెస్ అన్నటువంటి చేయాలి, లేదు ఒక కెలామిటీ వచ్చిందంటే ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ సిచ్యువేషన్ ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి. సో వీటన్నింటికి సంబంధించి ఈ చట్టంలో ప్రొవిజన్స్ అన్నటువంటి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు NDMA అన్నటువంటిది ఉంది. ఈ NDMAకి హెడ్ గా ఎవరు ఉంటారు? సరే మీరు చెప్పండి. NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కి హెడ్ లేదా చైర్పర్సన్ అంటాం. చైర్పర్సన్ గా ఎవరు ఉంటారు అన్నటువంటిది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అట్లానే SDMA, దీనికి కూడా హెడ్ గా ఎవరు ఉంటారు లేదా
చైర్పర్సన్ గా ఎవరు ఉంటారు? అదే డిడిఎంఏ డిస్ట్రిక్ట్ లెవెల్లోకి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ అథారిటీస్ దాన్ని చూసుకుంటారనమాట. సో వీటి కింద మళ్ళీ ఏంటి, రెస్పాన్స్ ఫోర్సెస్ ఉంటాయి. రెస్పాన్స్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కింద స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్ అని, ఎస్డిఆర్ఎఫ్ అనేసి ఇలాగా రెస్పాన్స్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. అంతేకాదు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఒక ఫ్రేమ్ వర్క్ కూడా ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ ఏంటి? ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. చదువుకునే ఉంటాం. ఏదైనా ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేసి దేశాలన్నీ కలిసి తయారు చేసుకున్నటువంటి ఫ్రేమ్వర్క్ ఇది. సెండాయ్ అన్నటువంటి ప్లేస్ ఏ దేశంలో ఉంది? జపాన్. దీని కింద మొత్తం 4 ప్రియారిటీస్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఒకటి రిస్క్ ఏదైతే ఉంది అనేసి మనకు తెలుసో ఆ రిస్క్ ని ఫస్ట్ అనలైజ్ చేస్తారనమాట. అనలైజ్ చేయటం రిస్క్ ని, అట్లానే ఈ రిస్క్ ని అండర్స్టాండ్ చేసుకుంటారు, ఎలాంటి డిజాస్టర్ రిస్క్ అన్నటువంటిది ఇక్కడ ఉంది అనేసి. రెండవది వచ్చేసరికి ఈ డిజాస్టర్ రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ డిజాస్టర్ రిస్క్ గవర్నెన్స్ ని మరింతగా ఇంప్రూవ్ చేయటానికి ట్రై చేస్తారనమాట. ఇది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్లో ఏంటి, ఈ డిజాస్టర్ రిస్క్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఫినాన్సెస్ అన్నటువంటివి రిలీజ్ అయ్యేలాగా చూడటం. అంటే ఏంటి, ఇక్కడ డిజాస్టర్ రెసిలియన్స్ ఏదైతే ఉంటుందో ఆ రెసిలియన్స్ ఫండ్ ని ఏర్పాటు చేయటం, దానికోసం ఫినాన్సెస్ ని కలెక్ట్ చేయటం, ఇలాంటివన్నీ అన్నమాట. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే, ఈ డిజాస్టర్ రిస్క్ అన్నటువంటిది ఉంటుంది కదా, ఆ డిజాస్టర్ రిస్క్ కి ప్రిపేర్ చేయాలి. ఆ ప్రిపేర్డ్నెస్ అన్నటువంటిది ప్రజల్లో ఉండేలాగా మోటివేట్ చేయటం అన్నమాట. సో ఈ 4 పిల్లర్స్ ని బేస్ చేసుకుని ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ అన్నటువంటిది పనిచేస్తుంది. సో ఈ కంటెక్స్ట్ లో మనకి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కి సంబంధించి సెండాయ్ ఫ్రేమ్వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఇంపార్టెంట్. సెండాయ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అని పిలుస్తూ ఉంటాము. మరి దీని టైం ఎంత అంటే 2015వ సంవత్సరం నుంచి 2030వ సంవత్సరం దాకా ఇది అమల్లో ఉంటుంది. సో ఈ 15 సంవత్సరాల్లో మనకి డిజాస్టర్స్ కి సంబంధించి ఏవైతే అంటే లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ కావచ్చు, లాస్ ఆఫ్ లైఫ్స్ కావచ్చు, ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ జరగకుండా వాటిని తగ్గించటం దీని ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. సో 2015లో సెండాయ్ అన్నటువంటి ప్లేస్ లో ఈ ఫ్రేమ్వర్క్ ని అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి దీనికి సెండాయ్ ఫ్రేమ్వర్క్ అనేసి నేమ్ వచ్చింది. దీంతో పాటుగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ ఇయర్ లో తీసుకొచ్చారు అంటే 2009లో తీసుకురావటం జరిగింది. సో ఇది ఏం చేస్తుంది అంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేసి మనకు ఉంది కదా, 2005లో తీసుకొచ్చారు. సో దీంతో అలైన్ అయ్యి దానికి కావాల్సినటువంటి ప్రొవిజన్స్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి రూల్స్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఫ్రేమ్వర్క్, లేదంటే దానికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్, వీటన్నింటినీ క్రియేట్ చేయటానికి ఈ యొక్క నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నటువంటిది పనిచేస్తుంది. సో సెంట్రల్ లెవెల్లోను, స్టేట్ లెవెల్లోను, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అన్నటువంటిది అమలయ్యేలాగా ఆ ఎన్వైరన్మెంట్ ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి నేషనల్ పాలసీ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్ అన్నమాట. సో ఒకసారి మనం ఏం చూసామన్నది క్విక్ గా చూసుకుంటే చూడండి, జాతీయ విపత్తుగా ఈ ఏపీలో గాని తెలంగాణలో గాని వచ్చినటువంటి వరదల్ని ప్రకటిస్తారా అన్నటువంటి నేపథ్యంలో అసలు డిజాస్టర్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేస్తామో డిఎం యాక్ట్ 2005 కింద ఎలా డిఫైన్ చేశారన్నటువంటి చూసాం. అట్లానే డిజాస్టర్స్ లో ఎన్ని రకాలు, న్యాచురల్ డిజాస్టర్స్ అనేసి, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అనేసి 2 రకాలు అన్నటువంటిది చూసాము. అలాగే ఒక కెలామిటీకి సంబంధించి ఇప్పుడు దాని రేరెస్ట్ కెలామిటీగా ప్రకటించాలి అంటే లేదా నేషనల్ కెలామిటీగా ప్రకటించాలంటే దానికి క్రైటీరియా లేదు, కానీ 10th ఫినాన్స్ కమిషన్ ఇలా చెప్పింది అన్నటువంటిది చూసాం. అట్లానే కలామిటీ ఆఫ్ రేర్ సివియారిటీ కింద ఏమేం ప్రకటించారు, ఇంతకు ముందు 2 ఎగ్జాంపుల్స్ చూసాము. అట్లానే నేషనల్ కెలామిటీ కింద ప్రకటిస్తే గనక దానికి ఏమేం ప్రొవిజన్స్ యాడ్ అవుతాయి స్టేట్ గవర్నమెంట్ కి అన్నటువంటిది చూసాము. అట్లానే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఇలా 3 లెవెల్స్ ఉంటాయి, వాటికి హెడ్ గా ఎవరు ఉంటారు అన్నటువంటిది చూసాం. సో ఎన్డీఎంఏకి చైర్పర్సన్ గా ఎవరు ఉంటారు అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి సెండాయ్ ఫ్రేమ్వర్క్ గురించి డీటెయిల్స్ చూసాము.
అట్లానే నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ 2009 గురించి మనం తెలుసుకున్నాం. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.